పొగ త్రాగటం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. అమ్ముకోడుకున్నా నాకు పుట్టకపోతే ఇంకెవరికి పెడతారు? ఇల్లు అమ్ముకుంటారు, ఏం అమ్ముకుంటారు, నాకు మాత్రం పైసలు రాదు. మీరు ఏం చేస్తారు నాకు తెలియదు. బాగా మూలంగా ఫస్ట్ దానికంటే పైసలు రాదు. పైసలు మీ అమ్మ ఎక్కించే వాళ్ళే పైసలు ఊరికే సెటిల్గా అని దొబ్బుతో ఆ బ్యాంక్ వాడు మీ అయ్యకుతామా అడగగానే లోన్ ఇవ్వడానికి కొన్ని రోజులు ఓపిక పట్టే సెటిల్ అవుతా టైం పడుతుంది. కొంచెం అర్థం చేసుకో ప్లీజ్. సరే ఉంటా, బాయ్. ఏందినమ్మా మళ్ళీ కలేనా? బతుక్కి లూనా లేదు కానీ బుల్లెట్ కావాల్సి వస్తుందట. బుల్లెట్ నీ అమ్మ ఎంతన్నా పైసా ఉండాలి. పైసా ఏమైందిరా సాయి? మీకు తెలిసే కదరా, చెల్లె పెళ్ళి ఉంది, చేతిలో పైసలు లేవు. ఏం చేయాలని అర్థమైతలేదు. మీరన్నా కొంచెం పైసలు అడ్జస్ట్ చేస్తే బాగుంటుంది. అరే చంటే నువ్వు ఒక దోలకి నేను ఒక దోలకి ఇంత చెక్ రాసి ఇచ్చేద్దాం. ఏం చెల్లె పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించేద్దాం. ఏంట్రా ఇది? వాడి చెల్లె గురించి వాడు సీరియస్గా మాట్లాడితే మీరేంట్రా జోకులు చేస్తున్నారు? మరి ఎవ్వరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయిరా. మరి అది అడుగుడు తప్పు కాదారా? అందరికీ ఒకటే ప్రాబ్లం రా, డబ్బు. డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావా? డబ్బు సంపాదించడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎవడది? డబ్బు సంపాదించడం పెద్ద లెక్కేం కాదురా. లెక్క కాదురా, దానికోసం కష్టపడాలిరా. అవునరా, మీ చెల్లి పెళ్లి చేయడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడతావురా? మనం అందరం తలుచుకుంటే నైట్కి నైట్ మన ప్రాబ్లమ్స్ సెట్ అవుతారా. నైట్ తాగింది ఇంకా దిగలేదారా? అరే ఒక్కసారి నా మాట వినండిరా. చల్ అవసరం లేదురా భయ్, దాని మాట ఇంతే అంటే సంగతులు. అరే ఒక్కసారి రా అని మాట విందాం రా, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. మన ఏరియా ఎమ్మెల్యే గెస్ట్ హౌస్లో అక్రమంగా సంపాదించిన డబ్బులు ఉంటాయిరా. అట్లా మనం దొంగతనం చేద్దాం, ఏమంటాం? అరే ఏం మాట్లాడుతున్నారో, దొంగతనమా? అది కూడా ఎమ్మెల్యే ఇంట్లో. ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనమా?
బాగా బలిసిన ఇంట్లో దొంగతనం అంటే ఓకేరా, కానీ ఎమ్మెల్యే ఇంట్లో అంటే అరే నువ్వు కూడా ఏంట్రా ఆనంద్? అరే సాయి ప్లీజ్ 2 minutes ఆగురా. అరే ఆపండి మీ గొడవలు. అంటే మీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉంటే చెప్తా. ఆల్రెడీ మీకోసం ప్లాన్ వెయిటింగ్ రా. అరే సాయి గడేమన్నా తీసుకొని వస్తుండ్రా. అరే సార్ వీళ్ళెందుకు తెచ్చావురా? దీనికి కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయట్రా, అందుకే తీసుకొచ్చిన. నాకు కూడా డబ్బులు అవసరం ఉంది, నేను కూడా మీతో వస్తాను. సరే మాకేడ ఉన్న ప్రాబ్లమ్స్ పైసలు సరిపోతలేవురా అండి, ఇంకా నువ్వు కొన్ని మీ మధ్యలో. సరే మామ నెక్స్ట్ టైం అన్న వీలండి మరి. సరే సరే మామ నెక్స్ట్ టైం పిలుస్తా. సరే అరే మనం ఏమనుకున్నాం, ఇదేం సిట్టింగ్ రా? అరే అట్లా కాదురా, నైట్ ధైర్యం కోసం ఇది కొంచెం మీద కొంచెం తాగుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు నైట్ ఏం చేస్తున్నామో తెలుసా? ప్రతిదీ వీడియో తీయడం అవసరం. అరే ఇప్పటిదాకా వేసింది ఒక లెక్క, ఇప్పుడు వేసింది ఒక లెక్క. చిన్న మిస్టేక్ కూడా మన లైఫ్ లో పెద్ద తప్పు అవుతుందిరా. ప్లీజ్ ఒక్క మిస్టేక్ కూడా చేయకండి, సరేనా? నైట్ అంతా రెడీ చేసుకోండి, ఎవ్వడు భయం పెట్టుకోకుండా, సరేనా? అరే మామ భయం అవుతుందిరా. రే నువ్వు ఉండరా, ప్రయాణం టికెట్ ఇవ్వ. లేదురా. అరే తండ్రి ఇక్కడ టికెట్ పడుతున్నా, కరెక్ట్ టైంకి దొరికిందిరా. బ్రో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం తెలుసా? అందుకే బ్రో పొగ తాగులేను, బయట వదిలేస్తాను. బ్రో బండి సూపర్గా ఉంది, కానీ నీకే సెట్ కాల. తీరా బండి మీకు వెళ్ళి తొందరది నువ్వు. ఎవర్రా వీడు, ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన వేణి? బ్రో అదంతా కాదు బ్రో, నాకు సిగరెట్ కావాలి ఇప్పుడు. అట్లా అడుగురా, అడుగుతేందుకే, అడుగుతేమని ఇస్తా. బట్ బ్రో అందుకే నేను కూడా అడుక్కుంటున్నా, ఈ బండి ఇస్తావా? ఎవర్రా వీడు? మా ఫ్రెండ్ అన్న. సరే గాని ఇంటర్నెట్ ఎటు వెళ్తుండ్రా? అన్న దొంగతనానికి వెళ్తున్నాం అన్న.
నీ మొగాలకు అంత సీన్ లేదు కానీ పోయి పోయి పబ్జి ఆడుకొని పోయి. అరే సాయి, నువ్వు అమాయకును అని తెలుసు కానీ మరి ఇంత అమాయకును వారా? అది నమ్మలే కాబట్టి సరిపోయింది, లేదంటే మనకు మీకేమైనా సౌండ్ వినిపిస్తుందా? అయిపోయిందిరా, మొత్తం అయిపోయింది. అరే ఆగ్రా, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించు. అరే మీరిద్దరు పోలీసు వాళ్ళని డైవర్ట్ చేయండి, మేమిద్దరం మనీ దాచి పెట్టేసేస్తాం. అబే చల్, మీ ఇద్దరి మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అరే సాయి, నువ్వు ఆడమని మీకు. అరే ఆనంద్, నువ్వు ఇటు వచ్చేరా. ఫ్రెండ్షిప్ లో కూడా నమ్మకం లేకుంటే ఎట్లారా? ఏనా పోరా, నువ్వు ఆ బండి ఎక్కువ. సరే రాచరా, రేపు పొద్దున మన అడ్డకాడ కల్పించుకుందాం. ఈ టైంలో ఎటు వెళ్తున్నారా? అన్న తాగడానికి వచ్చినామన్నా, ఇటు వెళ్ళి తాగొచ్చా? సరే తాగొచ్చు, కానీ ఈ ఏరియా కొత్త అనుకుంటా. అటు సైడ్ ఒక బంగ్లా ఉంది, ఆ బంగ్లా సైడ్ వెళ్ళకుండా. అరే సాయి, ఇదేదో బంగ్లా ఉందిరా. అరే అతను చెప్పిండు కదా డేంజర్ ఉన్నదని పోవద్దని. అరే పాగాల డేంజర్ ఉన్నదని పోదాం రా, ఎవ్వరు రారా. అరే మామ, ఆడు చెప్పిన దానికంటే ఘోరంగా ఉన్నది రా బాబు. అరే మనకి ఇంకా వేరే దారి లేదురా నడరా.
సంటి అవసరం మారా లోపలికొకడు నిమ్మకాయ గుడ్లు పెట్టిన లోపలని వేసినావురా. ఈ ఒక్కరోజు నా మాట విన్నాం, పేపర్ నుంచి మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతున్నాడు. అరే చంటి భయం పడుతుందిరా నాకు. పడుకోరా, రేపు పొద్దున చూస్తున్నా. హాయ్ బేబీ, బిజినెస్ చేయి అని దుక్కుతావు కదా, పైసలు రెడీ అయినాయి. మీ అయ్యని కాలు కడడానికి రెడీ ఉండమని చెప్పు. బేబీ నేను కొంచెం బిజీ ఉన్నా, తర్వాత ఆలోచించి చెప్పు. సరే ఉంటా మరి. ఏమ్రా ఆనంద్, రే ఏ బుల్లెట్ తీసుకోవాలరా? బుల్లెటా? ఆ రోజు అన్న దగ్గర చూసినాం చూడు, ఆ బుల్లెట్ బాగుంది, అది తీసుకో. నీకు కూడా నచ్చింది కదరా? అరే అప్పుడంటే పైసలు లేకుండా ఇక బండి నచ్చింది, ఇప్పుడు ఇంకా పైసలు వస్తున్నాయి కదరా, అంతకు మించి బండి తీసుకుంటే. సరే సరే, అదంతా తర్వాత కానీ ఫస్ట్ అయితే సాయికి కాల్ చేయి. The number you are calling is currently switched off. Please try later. స్విచ్ ఆఫ్ వస్తుంది కదరా. అరే మరి ఒకసారి చంటానికి కాల్ చేయరా. అరే ఆడేస్తున్నారా? అరే ఏమైంది ఇదా కిందనైతే బిల్డింగ్ లకు పోయినాం కదరా, అక్కడ కొంచెం తాకింది కానీ. అరే డబ్బులు పంచుకుందామా? సాయిగాడే రా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నైట్ మీరిద్దరే కదరా కలిసి ఉన్నది. నైట్ కలిసిన మాట నిజమేరా, కానీ పొద్దున్న లేచేసరికి సాయి 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 పొద్దున్న లేచేసరికి సాయి గారు లేడు, మన డబ్బుల బ్యాగ్ లేదురా. కాల్ చేసి చూసారా? కాల్ చేసి చూస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను మీ దగ్గరికి వచ్చాడు అనుకోని డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చిండ్రా. అయిపోయిందిరా, దొబ్బేశారా. వాడు మనల్ని పక్కా మోసం చేశారా. అరే వాడు అట్లాంటోడు కాదురా, మంచోడాడు. వాడికి అంత సీన్ లేదురా, సంథింగ్ ఇస్ రాంగ్. అలాంటి వాడికే రా సీన్ ఉండేది. ఎవరినైతే మనం నమ్ముతామో వాడేరా మనల్ని మోసం చేసేది. అరే వాడి మీద ఏం డౌట్ పెట్టకండి, వాడు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆల్రెడీ పోలీసు వాళ్ళు మన కోసం సర్చింగ్ చాలు చేసిండ్రా. ఇప్పుడు మనం ఈ టైంలో తిరగడం మంచిది కాదు. సరిగ్గా ఇదే టైంకి రేపు ఇదే స్పాట్లో కలుసుకుందాం, ఓకేనా?
అరే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేసిండ్రా, వాళ్ళకి కూడా ఏం తెలియదట వాని గురించి. అసలు ఏం అర్థం అవ్వట్లేదురా. సాయిగాడు ఏంటి, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి, అసలు ఆ బ్యాగ్ కనిపించకపోవడం ఏంటి. మస్తు నమ్మినాం రా, అది అట్లా చేస్తాడని మనం ఎప్పుడు అనుకోలేదు. అరే మా పిల్లకి నిన్న కాల్ చేసి కాలర్ ఎగిరేసినారా, ఇప్పుడు కాల్ చేద్దామంటే పైసలు లేవు ఫోన్లో. అరే ఆప్రాని పిల్లలు వెళ్ళి. అరే తండ్రి, మీరు మొన్న వెళ్ళిన బంగ్లాకి వెళ్దాం పదరా. అరే ఇప్పుడు ఆ బంగ్లా దగ్గరికి ఎందుకురా? అరే లేదురా తండ్రి, ఒకసారి వెళ్దాం పద. సరే పద. ఏమైతే తమ్ముడు అంత టెన్షన్తో పరిగెడుతున్నావు? ఇక్కడ బంగ్లా ఇంకా ఎవరు పడిపోయి ఉన్నారు. సరే తమ్ముడు, ఇక్కడ చూసింది మర్చిపో, సీదా ఇంటికి వెళ్ళిపో. సరే. అసలు ఏమై ఉంటుందిరా? అరే నాకు తెలిసి ఎవరు డబ్బు కోసం నేను చంపేసి ఉంటారా? లేదురా, అలా ఏం అయ్యి ఉండదు. అరే ఇది ఇక్కడ ఎంత ఉంటే డబ్బులు కూడా ఇక్కడనే ఉంటాయి కదరా. ఒకసారి నేను చూసి వస్తా. చంటి, చంటి, ఇప్పుడు దగ్గర వాయిస్ వెనక నుంచి వచ్చింది. ముందరికి ఎప్పుడు వచ్చినారా? చేసిందే తప్పు, ఆ తప్పులో మళ్ళీ మోసం ఏంట్రా? అరే చరణ్, అరే చరణ్, చరణ్ సాయి, నేనే. ఎందుకురా నన్ను చంపావు? నేనెందుకురా నేను చంపాను? ఆ రోజు నువ్వే కదరా కింద పడ్డావు. అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా?
హాయ్ ఫ్రెండ్స్, డబ్బులు దాచిపెట్టినందుకు తెలియదు. ఎవరికి డబ్బులు నేను ఎక్కడ దాచిపెడతాను నాకు తప్ప ఎవరికి తెలియదు. అందుకని నాకు ఎందుకు ఇక్కడనే మంచి ప్లేస్ ఇక్కడ దాచిపెట్టిన తర్వాత పంచుకుందాం మళ్ళీ తర్వాత, సరేనా? ఇక్కడ దాచిపెట్టినా కనబడుతుంది. ఓకే, అది డబ్బులు అయితే సేఫ్టీగా దాచిపెట్టేసింది. అది నేను డబ్బులు అయితే 2 days అయిన తర్వాత పంచుకున్నాం. సరే, డబ్బులేరా? చేసిందే తప్పు. ఆ తప్పులో ఇంకా మోసం ఏంట్రా? డబ్బు దగ్గర మోసం ఏంద్రా? మోసం గీసం జాంతేనే, నాకు డబ్బు కావాలా? మామ తప్పైందో క్షమించరా. ఒక్కసారి తప్పు చేసావు చంటి. ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వకుండా డబ్బుకు వాల్యూ ఇచ్చావు. తప్పైందిరా, ప్లీజ్ రా, నన్ను చేయరా. నిన్నేం చెయ్యనురా, ఎందుకంటే నువ్వు నా ఫ్రెండురా. నేను ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తా, పైసా కాదురా. సారీ మామ. ఇప్పుడు మా ఫ్యామిలీ పరిస్థితి ఏంట్రా? మా చిల్ల పరిస్థితి ఏంట్రా? సారీ మామ, ఏ పైసల కోసం అయితే నిన్ను మేము దూరం చేసుకున్నామో ఆ పైసలు మాకొద్దురా. కష్టపడి మీ చెల్లె పెళ్ళి ఏం చేస్తారా? మీ ఫ్యామిలీ కూడా చూసుకుంటారా? నీకు మొత్తం మారిపోతారా? నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. సారీరా. నాకు కావాల్సింది అదిరా చంటి, నువ్వు మారడం. చరణ్? అవునరా, నేను సాయం కాదు, చరణ్ని. నాకు డౌట్ ఎలా వచ్చిందంటే నువ్వు డబ్బు కోసం వెతికేటప్పుడు నాకు సాయిగాడు మొబైల్ దొరికింది. నీకు తెలిసే కదరా సాయిగాడు ప్రతి విషయాన్ని మొబైల్లో తీస్తాడని. అయిందేదో అయిందిరా, నువ్వు మారడమే మాకు కావాల్సింది. పద వెళ్దాం.
ఇచ్చిన మాట ప్రకారం నీ చెల్లె పెళ్లి చేసినాం బ్రో. అరే చరణ్, నీకు ఎప్పటి నుంచి అడుగుతామా ఆ రోజు ఆ డైలాగ్ నువ్వు ఎందుకు కొట్టినవరా? ఏ డైలాగ్ రా? ఏమోరా నాకేం గుర్తులేదు. సరే పో, నీకు గుర్తులేదా?